2011 జనాభా లెక్కలతో నియోజకవర్గాల పునర్విభజన అన్యాయం. పూలే సో జయంతోత్సవంలో బట్టి విక్రమార్క ఈ విధంగా తెలియజేశారన్నమాట. కులగణన జరగాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంటే కేంద్రం పట్టించుకోకుండా 2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపడుతుంది. అదే జరిగితే దక్షిణాది రాష్ట్రాలు ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుందని చెప్పేసి అన్నారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల ఎంపీల సంఖ్య అవసరం లేకుండానే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే పరిస్థితి ఏర్పడతాయని చెప్పారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలోని రాష్ట్రం ప్రభుత్వం వెనుకబడిన తరగతుల సంక్షేమ ఆధ్వర్యంలో పూలే జయంతోత్సవాలు అయితే జరిగినాయి అన్నమాట. ఇందులో భాగంగా వీరు మాట్లాడుతూ ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలను బలహీనపరచడానికి ఈ విధంగా చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం పన్నుల రూపంలో రూపాయి చెల్లిస్తే 37 పైసలే తిరిగి వస్తుంది. బీహార్ వంటి రాష్ట్రాలు ₹1 చెల్లిస్తే ₹6.53 వస్తుంది. రాష్ట్రంలోని సమస్త బహుజనులు ఏకం కావాల్సిన అవసరం ఏర్పడింది. రాష్ట్రంలో కులగణన చేపట్టి 56% మంది బీసీలు ఉన్నారని సహేతుకంగా లెక్కలు చెప్పిన ప్రభుత్వం మాదే. రాబోయే రోజుల్లో బీసీ సప్లైన్ అమలుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చిస్తాం. పూలే ఆశయాలు ఆలోచనలు ఈ ప్రభుత్వ పథకాలు అమలు చేస్తుందని చెప్పేసి అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మనం చూసుకున్నట్లయితే నియోజకవర్గాల పునర్విభజన అనేది సహేతుకం అయితే కాదని, ఏదో ప్రతిదీ కూడా 2011 జనాభా లెక్కల ప్రకారం చేసినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని చెప్పేసి, తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజన మంచిదైనప్పటికీ కూడా సీట్లు అయితే మనకు పెరుగుతాయి. 170 చిల్లరకైతే పెరుగుతాయి అన్నమాట 119 నుంచి. అయినప్పటికీ కూడా మరి అవి అన్యాయం జరగకూడదని చెప్పి కోరుతున్నారు. సో ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి. అందరికీ తెలిసి సబ్స్క్రైబ్ చేసుకోమని ఛానల్ సబ్స్క్రైబ్